భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మన ధ్యానం 6వ అధ్యాయం 19వ వచనం నుంచి 34వ వచనం వరకు. 19-20 వచనాల్లో ప్రభు అంటున్నారు, ఈ లోకంలో ధనం కూర్చుకుంటే అది ఎలాగైనా మన దగ్గర నుండి తొలగిపోతుంది. ఇక్కడ ఏదైనా పాడైపోవలసిందే గాని పరలోకంలో ధనం కూర్చుకుంటే అది శాశ్వతంగా మనతోనే ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఏవి పాడవవు కాబట్టి. అయితే భూమి మీద మనం చేసే ధర్మకార్యాలన్నీ పరలోకంలో మనకు ధనంగా చేరుకుంటాయి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అక్కడ ఒక విషయాన్ని మనం గమనించగలం. ప్రభు అంటారు, నా సహోదరుల్లో ఒకనికి ఆహారం ఇచ్చినా, వస్త్రం ఇచ్చినా, చెరలో ఉన్నప్పుడు చూడటానికి వెళ్ళినా, రోగిగా ఉన్నప్పుడు సహాయం చేసినా, వీటన్నిటినీ గుర్తించి ప్రభు వారికి తన రాజ్యంలో విశేషమైన స్థానాన్ని ఇవ్వడం గమనించగలం. అంతేకాదు, మనం చేసే ప్రతి క్రియకి ఒక పుస్తకం ఉందని ప్రకటన గ్రంథంలో చూస్తాం. మనం మరణించిన తర్వాత మన సంపాదన మనతో రాదు, కానీ మన క్రియలు మనతో వస్తాయని ప్రకటన 14:13లో రాయబడింది. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు అని. ఇంకా చూస్తే ప్రకటన 3:8లో కూడా ప్రభు అంటారు, నీ క్రియలను నేను ఎరుగుదును అని. మనం చేసే ప్రతి పని, అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే, రికార్డ్ చేయబడుతుంది. మనం పలికే ప్రతి మాట కూడా రికార్డ్ చేయబడుతుంది. అందుకనే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడ్డాయి. బుద్ధి కలిగిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. కనుక మనము అన్ని విషయాలలో శ్రద్ధ కలిగి ఏ పని ఎందుకు చేస్తున్నామో దాని ప్రతిఫలం ఏంటో ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఏవి చేయాలో ఏవి చేయకూడదో. వాక్య ప్రకారం జీవించాలి అని అనుకున్న వారికి మాత్రమే వాక్యం అర్థమవుతుందన్న సంగతిని గ్రహించాలి. మనము దేవుని పేరిట ఎవరికైనా ప్రేమ చూపించినా వారు మర్చిపోవచ్చేమో, కానీ దేవుడైతే ఎన్నటికీ మరువడు. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడింది, తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అని. దేవుని యందున్న ప్రేమతో మనం ఆయన చెప్పిన మాట వింటే అది మన ప్రభువుని ఘనపరిచినట్లే. ఆ విషయాలు ఎన్నడూ ప్రభు మర్చిపోరు. ఇంకా కిందకొచ్చి చూస్తే 21వ వచనంలో, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును అని అన్నారు. భూమి మీద ధనం కూర్చుకునే పనిలో మనం ఉంటే మన మనసంతా భూమి మీదే ఉంటుంది. పరలోకంలో ధనం కూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే మన మనస్సంతా పరలోకంలోనే ఉంటుంది. అందుకే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడింది 1-2 వచనాల్లో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనుకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది అని. కాబట్టి పైనున్న వాటి మీద మనం మనస్సు పెట్టుకుని ఉండాలి అనంటే మన ధనం అక్కడ ఉండాలి. మన ధనం అక్కడ ఉండాలి అనంటే మనం భూమి మీద కనికరం కలిగి బ్రతకాలి. అయితే ఇక్కడ ధనం కూర్చుకోవద్దని చెప్పారు కాబట్టి నేను ఇంక పని చేయను అని అనుకోవడం కాదు, కానీ పని చేసి మన సంపాదనలో భాగాన్ని విధవరాళ్లకు, అనాథలకు, బీదలకు సహాయం చేయాలన్నది యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తాం. అందుకని మనం కష్టపడి పని చేయాల్సిన వారమే, కానీ మనం పరలోకంలో ధనం సంపాదించుకునేటట్లుగా మన ప్రవర్తన ఉండాలి అన్నది దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆ తర్వాత వచనాన్ని చూస్తే, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును అని 22వ వచనంలో చదువుతాం. ఇక్కడ తేటగా అన్న పదాన్ని గ్రీకు భాషలో హ్యాపిలోస్ అనే పదం నుంచి తర్జుమా చేయబడింది. దాని అర్థం చాలా సామాన్యంగా ఒక్కదాని మీదే దృష్టి నిలపడం అని అర్థం. ఇంకా 23వ వచనంలో చెడిన దృష్టి అంటే ఇక్కడ ఒక్కదాని మీద దృష్టి నిలపడం కాదు, అనేకమైన వాటి మీద దృష్టి నిలపడం. ఈ విషయాన్ని బట్టి అక్కడ చెడిన దృష్టి అనే మాట వాడబడింది. ఇది రక్షించబడిన వారికే వర్తిస్తుంది. ఎందుకంటే రక్షించబడక మునుపు మనకు భూమి మీద భౌతికమైన వాటి మీద ఏకదృష్టి కలిగి ఉంటాం. కానీ రక్షించబడిన తరువాత చాలా కొద్దిమంది మాత్రమే వారి దృష్టి పరలోకం మీద ఏకదృష్టి కలిగి ఉంటారు. మిగతా వారు అటు భౌతికమైనవి కావాలి, ఇటు పరలోకమైనవి కావాలి అని అన్నిటి మీద దృష్టి పెడతారు. అది చాలా డేంజరస్ అని అర్థమయ్యేలాగా ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అందుకే అంటున్నారు 24వ వచనంలో, ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు అని. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు అని చెప్పారు. ఒకవేళ అలా ఉంటే మనలో ఉన్న వెలుగు చీకటైపోతుంది, ఆ చీకటి ఇంకా గొప్పది అవుతుంది అని అన్నారు. గొప్పది అని అంటే ఇక్కడ ఘనమైందని అర్థం కాదు, ఎక్కువైపోతుంది మనలో ఉన్న చీకటి అని.
కాబట్టి మనం వెలుగులో ఉండాలి అని అంటే వెలుగు సంబంధమైన విషయాల మీద మన దృష్టి నిలుపుకొని ఏకదృష్టి కలిగిన వారమై బ్రతకాలి అన్న సంగతిని మనం గమనించాలి. ఆ తర్వాత వచనాల్లో తినే వాటిని గురించి, తాగే వాటిని గురించి లేదా ధరించే వాటిని గురించి మీరు చింతించొద్దు అని చెప్తూ అంతకంటే గొప్పవైన వాటిని గురించి ఆలోచించమని ప్రభు చెప్పారు. ఆహారం కంటే ప్రాణం, వస్త్రం కంటే దేహము గొప్పవి కాదా అని. ప్రాణానికి శాంతి సమాధానాన్ని, దేహానికి పవిత్రతను ఇచ్చే దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెతికితే అప్పుడు వీటినిచ్చిన వాడు అవి తప్పకుండా ఇస్తాడు అని చెప్తున్నారు. దేవుణ్ణి ఎరగని ప్రజలు ఆహారం, వస్త్రం వాటిని గురించి చింతిస్తారు. కానీ దేవుణ్ణి ఎరిగిన ప్రజలు వాటికంటే గొప్ప వాటి కోసం వెతకాలి అని ప్రభు ఆజ్ఞాపించారు. ఆయన రాజ్యంని, నీతిని వెతికితే దానిలోనే ఆహారం, వస్త్రం అన్నీ ఉంటాయి. కానీ ఆహారం, వస్త్రం కోసం వెతికితే అందులో దేవుని రాజ్యం, నీతి ఉండదని మనం గమనించాలి. ఇంకా చివరి వచనానికి వస్తే 34వ వచనం, రేపటి గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలును అని ప్రభు అన్నారు. దీని అర్థం నేను చాలా ప్రాక్టికల్గా నేర్చుకున్నాను. మా జీవితంలో ఒక విషయాన్ని గురించి తీవ్రంగా ప్రార్థించాం. కొన్నాళ్ల తర్వాత ఇంకా ప్రార్థన చేయక్కర్లేదు, దేవుడి అంశాన్ని గురించి ఆల్రెడీ ఒక డేట్కి ఆజ్ఞాపించారనిపించి, సమాధానం దొరికిందనిపించి ఇక ప్రార్థించడం ఆపేసి కేవలం స్తుతులు మాత్రమే చెల్లిస్తూ వచ్చాం. కానీ ఒకరోజు వచ్చింది, ఆ రోజు మేము మా ప్రయాణాన్ని ఒక సమయానికి ప్లాన్ చేసుకుంటే అది ఇంకో సమయానికి అయ్యింది. కానీ నేనేం ఫ్రస్ట్రేట్ అవ్వలేదు, ఎందుకంటే ప్రతిదీ దేవుని వైపు నుండి చూసే అలవాటు నాకుంది కాబట్టి. అంటే దేవుని అధికారానికి పూర్తిగా మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు మన జీవితంలో ఏం జరిగినా దేవుని చిత్తం లేకుండా జరగదు అని నేను ఖచ్చితంగా నమ్ముతాను. నా వంతులో నేనేం చేయాలో అది పూర్తిగా చేసి ఇంకా పైన ఏం జరిగినా ఆయన అనుమతి లేకుండా జరగదు అని నమ్మేదాన్ని. ఆ రోజు అలాగే అనుకున్న సమయానికల్లా రెడీ అయ్యాము. కానీ మా ప్రయాణం కొన్ని కారణాల చేత కొన్ని గంటలు వాయిదా పడింది. అలా అవ్వటం చేత ఆ రోజు మేము చేసిన మా ప్రార్థనకి జవాబు దొరికింది. ఆ రోజు తొందరపడింది మా ప్రార్థనకు జవాబును చూపించటానికి. అప్పుడు ఈ వాక్యము నా హృదయంలో ముందుకొచ్చి నిలబడింది. అప్పుడు అనుకున్నాను, రేపటి దినం దాని సంగతులను గురించి చింతించటం అంటే ఇదేనేమో అని. ఎందుకంటే మేం ప్లాన్ చేసుకుంది ఒకటి, కానీ ఆ డే, ఆ టైం, మాకు ఆ గడియలు దాటిపోకుండా దేవుని జవాబును మాకు చూపించటానికి ఆ రోజు తొందరపడింది. మన ప్రతి ప్రార్థనకు జవాబిస్తారు మన ప్రభు. ఏ గడియకు ఆయన ఆజ్ఞాపిస్తారో ఆ గడియ త్వరపడుతుంది మన కార్యాలు జరిగించడానికి. కాబట్టి మనం దేని విషయంలోనూ చింతించొద్దు, కానీ అన్ని విషయాల్లో ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు దేవునికి తెలియచేయాలని వాక్యం సెలవిస్తా ఉంది. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మన హృదయములకు, మన తలంపులకు కావలి ఉంటుందని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాల్లో చెప్పబడింది. కాబట్టి ఈరోజు మనం ధ్యానం చేసిన ఈ విషయాలన్నిటినీ, అంటే పరలోకంలో ధనం కూర్చుకోవాలని, మన పరలోకం మీద ఏకదృష్టి కలిగి ప్రభు యొక్క యాజమాన్యం, అధికారం క్రింద ఉంటూ ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతూ దేనిని గురించి చింతించక ఉంటే అప్పుడు రేపటి రోజు మనకేమి ఇవ్వాలని దేవుని ఆజ్ఞ పొందిందో అవన్నీ ఇవ్వడానికి ఆ రోజు తొందరపడుతుందని ప్రభు చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఈ విషయాలను మనం జ్ఞాపకం ఉంచుకుందాం. సమయం ఎప్పుడు దేవుని ఆజ్ఞకు వేరుగా ఏది పనిచేయదు. కాలాలు, సమయాలు మన ప్రభు స్వాధీనంలోనే ఉన్నాయి. కాబట్టి కాలాన్ని, సమయాన్ని మనం చూడక్కర్లేదు, కానీ వాటిని నడిపిస్తున్న దేవునికి మనం లోబడి ఉంటే చాలు. ఇవన్నీ కూడా మనకు లోబడి ఉంటాయి. ఈ విషయాన్ని గ్రహిస్తే నిజంగా మనం అన్నింటి మీద జయాన్ని పొందుకున్నట్లే. మరి ప్రార్థించుకుందామా? మా తండ్రి, ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను ఎన్నటికీ మా జీవిత కాలంలో మర్చిపోకుండా ప్రతిరోజు నీ మాటలను బట్టి బ్రతికే కృప కావాలని నిన్ను వేడుకుంటూ ఉన్నాం. నిజంగా వాక్య ప్రకారం బ్రతకాలి అనుకున్న వారికి నీ వాక్యం అర్థమవుతుందని లేఖనం సెలవిస్తా ఉంది. కనుక మాకు నీ మాట ప్రకారం బ్రతికే కృపనివ్వండి. మా దృష్టి ఎప్పుడు పరలోకం మీద ఉండేటట్లుగా, అక్కడ ధనం కూర్చుకునేటట్లుగా మా పనులు ఉండడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. మేము నీ అధికారం క్రింద బ్రతికే మనస్సు మాకు దయచేయండి. ఈ లోకంలో ఉన్న వాటి కొరకు చింతించక నీ రాజ్యాన్ని, నీ నీతిని వెతుకున్నట్లు మాకు స్థిర బుద్ధిని దయచేయండి. ఈరోజు అంతటినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. మమ్మల్ని దుష్టు నుంచి తప్పించి సత్యమందు నిలిచి ఉండేటట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.